పిల్లలు ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయితే పక్కింటోడు ఎదిరింటోడు చుట్టాలు వాళ్ళు వీళ్ళు అనే మాటలకు ఆ ఫ్రస్ట్రేషన్ అంతా తీసుకొచ్చి పిల్లల మీద చూపించే పేరెంట్స్ ఉన్న ఈ రోజులలో కర్ణాటకలో నేనైతే ఒక పేరెంట్స్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. అసలు స్టోరీ ఏంటంటే కర్ణాటకలో ఒక అబ్బాయి తన ఎగ్జామ్స్ లో మొత్తం ఫెయిల్ అయిపోయాడు, మొత్తం అన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ అయిపోయాడు. అప్పుడు వెంటనే వీళ్ళ పేరెంట్స్ అతన్ని తిట్టకుండా అతనికి ఒక కేక్ తీసుకొచ్చి కట్ చేయించి సెలబ్రేషన్ చేసి, నువ్వు ఫెయిల్ అయింది కేవలం ఎగ్జామ్స్ లో మాత్రమే, లైఫ్ లో కాదు, నువ్వు లైఫ్ లో ఖచ్చితంగా సక్సెస్ అవుతావు అని చెప్పి తనకైతే కాన్ఫిడెన్స్ లెవెల్ అని ఇచ్చేశారు. సో ప్రతి స్టేట్ లో ప్రతి ఇంట్లో ఇట్లాంటి ఒక పేరెంట్స్ ఉంటే స్టూడెంట్స్ సూసైడ్ అయితే మనం ఖచ్చితంగా ఆపొచ్చు. పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సింది ఒకటి, ఈ రోజులలో అసలు భూమి మీద అందరూ చదువుకోవడానికి రాలేదు. స్టడీ ఇంపార్టెంటే, కానీ కొందరు రాని వాళ్ళు కూడా ఉంటారు. కానీ స్టడీ రాకున్నా చదవకున్నా ఎంతో ఫేమస్ ఎంతో ఎదిగి ఎంతో సంపాదించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి ఇన్స్పిరేషన్లు అంటే వాళ్ళందరినీ ఒక మైండ్లో తీసుకొని, సో మా పిల్లలు ఫెయిల్ అయ్యారు కదా, వాళ్ళని నేను తిట్టుకుంటా కొట్టుకుంటా చంపుకుంటా అనకుండా వాళ్ళకి మంచి బ్యాకప్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అవుతారు. సో ప్లీజ్ అందరూ ఇలా ఆలోచించాలని నేనైతే కోరుకుంటున్నా. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.